పచ్చరంగు రాక్షసుడా, ఒక సమస్యను తప్పించుకోవడానికి ఇంకో సమస్యను రప్పించుకున్నారు. పోరుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? రెడ్ హల్క్ తో పనిచేయడానికి గ్రీన్ హల్క్ ని పంపించకూడదని ముందే చెప్పాను కదా. నాకు వినిపించలేదు. ఇప్పుడు నువ్వేమన్నావు? నాకెలా వినిపించిందంటే నన్ను కాపాడడానికి వచ్చినందుకు థ్యాంక్స్ అన్నట్టు. నేను దద్దమ్మా అన్నాను. జనరల్ థండర్ బోల్ట్ రోజ్ గా యుఎస్ సైన్యం తరపున చాలా మంది పచ్చరంగు రాక్షసుల్ని ఓడించాను. చివరికి నిప్పుని నిప్పుతోనే ఎదుర్కోవాలని నేనే హల్క్ గా మారాను. ఇప్పుడు నేను హల్క్ ని కనిపెడుతున్నాను, ఎందుకంటే అతను ఎలాంటి తప్పులు చెయ్యకూడదు. మనం హల్క్ గ్యామా ప్రదేశానికి వెళ్తున్నాం. అది ఎక్కడుందో తెలుసా? మీకు తెలుసుకోవాలనుందా? దీన్నే గురుత్వాకర్షణ లేని ఛాంబర్ అంటారు. మతి లేని పాత రాక్షసుల్ని బంధించడానికి దీన్ని నిర్మించారు. అవన్నీ గుర్తు చేయకు. ఇంతకీ ఆ స్కార్ కథ ఏంటి? ఇతని పేరు స్కార్. ఇతను అనాలిస్ దగ్గర పనిచేస్తున్నాడు. మాకు తెలిసిందంతే. ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రెడ్? ఆ సైన్యం కోసం హల్క్ ని కనిపెట్టాలనుకుంటున్నావా? ఆవేశపడకు జోన్స్. గమ్మా సుడిగాలి విస్టా వేడేకి రావడం నేను చూశాను. సాయం కావాలేమోనే వచ్చాను. నాతో ఏమైనా పనుందా? ఈ ప్రదేశం నా పాత రోజుల్ని గుర్తుకు తెస్తోంది. ఆయుధాల లాకర్ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఏడుస్తావు? నీ పాత బొమ్మలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. హే, బాగున్నాయి. నా కోసం కొన్ని ఫోటోలు తీసుకుంటాను. నువ్వు తయారు చేసిన ఈ ఆయుధాలన్నీ కూడా హల్క్ ని ఆపలేకపోయాయా? బాగుంది. నేను హల్క్ ని ఆపలేకపోయాను. ఈ జోన్స్ అనవసరంగా బ్యాండ్ విత్ ని పచ్చరంగు వాడి మీద ఖర్చు పెడుతున్నాడు. నాలాంటి బలమైన యుద్ధ వీరుడు కంటికి కనిపించడం లేదా? చూడండి, నా కండలు ఎలా ఉన్నాయో చూడండి. కండల పోటీకి స్వాగతం. మళ్ళీ ఎన్ఐఎల్ఎస్ దాడి చేస్తే ఇవన్నీ అవసరం అవుతాయి. మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. నేను ఊహించాను. ఇతను నువ్వు చెప్పేది ఒప్పుకునేలా ఉన్నాడు. అతను ఒప్పుకోవడం లేదు, తప్పించుకోవాలనుకుంటున్నా. అది అసాధ్యం. ఈ ఛాంబర్ ని నేను పరీక్షించాను. అతను తప్పించుకునే అవకాశమే లేదు. ఆ పని నేను చేసి ఉండగలను. కింద పడై వెనకెళ్ళు. అలాగా? దీన్ని ఉపయోగించడం నీకు రాదనుకుంటాను. ఎంత ధైర్యం! అటు తప్పుగా. స్కార్ వెళ్ళిపోతున్నాడు. రెడ్, మనం హల్క్ ను బయటికి తీయాలి. నీకు మళ్ళీ స్వాగతం చెప్తున్నాను. నువ్వు బాగానే ఉన్నావా? ఆ గ్యామా పేలుడికి తట్టుకోలేకపోయావా? నాకేం కాలేదు. స్కార్ ఎక్కడున్నాడు? వాడిప్పుడే తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ గామా కిరణాల ఫిరంగితో పాటు ఎక్కడికి వెళ్తున్నాడు? స్కార్ గామా శక్తి వల్ల ప్రవేశ ద్వారం నుండి వెళ్ళిపోయాడు.